హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐసీఏఆర్ సంస్థ నుంచి అయితే మనకి గ్రామీణ సూపర్వైజర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి కేవలం అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. మీరు ఎలాంటి ఆన్లైన్లో అప్లికేషన్ చేయవసరం లేదు. మీరు పోస్ట్ కూడా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే పంపించవసరం లేదు. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మిమ్మల్ని సర్టిఫికేట్స్ చూసైతే మిమ్మల్ని జాబ్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఎలాంటి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయకుండా మిమ్మల్ని డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సాలరీ అయితే మీకు 25,000 దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో, మన హైదరాబాద్‌లో అయితే మీ జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, మేల్ అండ్ ఫీమేల్స్ అందరూ అయితే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ అయితే ఈ వీడియోతో చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనందరికీ అయితే ఐసీఏఆర్ అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ దీనికి సంబంధించిన మిల్లెట్స్ రీసెర్చ్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇది హైదరాబాద్‌లో రాజేంద్ర నగర్ నుంచి అయితే వీళ్ళ అఫీషియల్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందనమాట. సో, వీళ్ళ దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీళ్ళు ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ తీసుకోకుండా మీకైతే డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్‌లో అయితే మనకైతే ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అన్నమాట. మనకైతే ఇక్కడ అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్‌లో ఉన్న ఐసీఏఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనే సంస్థకైతే మీరు రాజేందర్ నగర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు 3/10/2024 అంటే 3 అక్టోబర్‌లో అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. 10 ఏఎంకి అయితే మనకి డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సూపర్వైజర్ 1, సూపర్వైజర్ 2 అనే జాబ్ రోల్స్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గనుక వెళ్ళేప్పుడు ఇంటర్వ్యూకైతే ఇక్కడ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌కి కూడా అయితే ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసైతే తీసుకెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సూపర్వైజర్ 1, సూపర్వైజర్ 2 అనే జాబ్ రోల్స్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే బాపట్ల అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్, బాపట్ల డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసైతే మనకిక్కడ ప్రాజెక్ట్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్‌లో అయితే మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా కేవలం డిగ్రీ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఫిక్స్డ్ సాలరీ అని చెప్పేసైతే మనకి ఇవ్వడం జరిగింది. 25,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకిక్కడ డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది డిజైరబుల్ అన్నమాట. మ్యాండేటరీ అయితే కాదు. డిజైరబుల్ ఇది ఉంటే గనుక మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. తర్వాత 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్స్ అంటే అగ్రికల్చర్‌కి సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదా! ఇన్‌స్టిట్యూషన్స్ అని, ఆర్గనైజేషన్స్ అని అలాంటి వాటిల్లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిఫరబుల్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే ప్రిఫరబుల్ అన్నమాట. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయకూడదనే కాదు. తర్వాత ఇక్కడ మనకి టిల్ ఏప్రిల్ 2025 దాకా అయితే మీకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్దర్‌గా ఎక్స్‌టెండ్ కూడా అయితే అవ్వచ్చు అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. తర్వాత సూపర్వైజర్ 2 కూడా అయితే సేమ్ అదే క్వాలిఫికేషన్స్ అయితే జాబ్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా టిల్ 2025 ఏప్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్దర్‌గా ఎక్స్‌టెండ్ చేస్తే ఎక్స్‌టెండ్ చేయొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. ఇదైతే మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్యూర్‌లీ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పాలి.
తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇదంతా అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లేటెస్ట్ ఫోటోగ్రఫీ తర్వాత మీ ప్రాజెక్ట్ నేమ్ అంటే మీ ప్రాజెక్ట్ అక్కడ ఏ ప్రాజెక్ట్‌ని మీరు అప్లై చేద్దాం అనుకుంటే అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఏ పోస్ట్ ఇది అని చెప్పేసి ఇవన్నీ అయితే ఫిలప్ చేయండి. నేమ్ ఇన్ ద బ్లాక్ లెటర్స్ తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇయన్నీ ఫిలప్ అయితే చేయండి. ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే నాట్ అవైలబుల్ ఎనీ అని రాసేయండి ఇదంతా. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా అయితే ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్‌లో కూడా అయితే మీ సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ మీరు ఏ రోజునైతే రాస్తున్నారో అది ఆ డేట్ రాసేసి తర్వాత డిక్లరేషన్ ఇది కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా జిరాక్స్ తీసుకొని డిక్లరేషన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసేసి డేట్, ప్లేస్ కూడా అయితే రాయండి. సో, ఇలా ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం మీరు ఫిలప్ చేసేసిన తర్వాత మీరైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఈ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని డైరెక్ట్‌గా మీరు 3 అక్టోబర్ నాడైతే మనకిక్కడ అడ్రెస్ ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్ రాజేందర్ నగర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్‌కి అయితే మీరు డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. ఎలాంటి పోస్ట్‌లో పంపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్లి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.